బంగారం అని పిలిచావంటే ఏదో పనుందని అర్థం. ఏంటో చెప్పమ్మా. ఈ క్యారేజ్ తీసుకెళ్లి వెంకీకిచ్చిరామ్మా. నేనెందుకు ఇవ్వాలి? నాన్న పంపించమన్నారమ్మా. చిట్టి మావతో పంపించు. చిట్టి మామయ్య పొలం దగ్గరున్నాడు. బామ్మతోనో భద్రంతోనో పంపించు. భద్రం భోజనాలు పట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళాడు. బామ్మ చేత పంపిస్తే తెల్లారిపోతుంది. టైం అవుతుంది, వెళ్ళండమ్మా. నేను వెళ్ళను. అలివేలు పంపించు. నేను వెళ్ళనని ముందే చెప్పేశాను. ఇద్దరు అతిథి మీద అంత పగ పెంచుకున్నారెందుకే? అతనేదో ఈ ఇంటి అల్లుడైనట్టు అంత మర్యాద చేస్తున్నావేంటి? నాన్న ఆజ్ఞమ్మా. అతనికి మనం చాలా ఎక్కువ గౌరవం ఇచ్చేస్తున్నామ్మా. మీరిద్దరూ తీరిగ్గా నవలు చదువుకుంటూ కూర్చోండి, నేను వెళ్తాను. నాకు తప్పదు కదా. అమ్మా నేను వెళ్తానులే. నా బంగారం. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? అసలే వాడు తేడాగాడు. ఇద్దరం వెళ్దాం పద. అమ్మా ఇంత పెద్ద ఎందుకమ్మా? కూరలని పెట్టడానికి స్థలం కావాలి కదా నాన్న. క్యారేజ్ చూస్తుంటేనే భయం వేస్తుందమ్మా. నీకు నువ్వే అలా దిష్టి పెట్టుకోకూడదు నాన్న. అయ్యో ఏం తెలీదు. ఇదేంటిది? మేనేజర్ దగ్గర ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. సార్ తిను. అమ్మా ఇవన్నీ నేను ఒక్కడిని తింటే ఇంకేమైనా ఉందా? నాన్న దిష్టి తగులుతుందని చెప్పాను కదా, తిను. సార్ 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 ఏయ్ ఏంటయ్యా? వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఎవరు? మీ మరదలండి. వాళ్ళు ఈ టైంలో ఎందుకు వస్తున్నారు? అలివేలు పెట్టిన ఫైల్ రిజెక్ట్ చేశాను కదా, అందుకే వస్తున్నట్టున్నారు. వాళ్ళు మామూలుగా రావట్లేదు సార్. కర్ర పట్టుకుని వస్తున్నారా? ఒకలేమో లంచ్ బాక్స్, ఒకలేమో అరటకులు పట్టుకుని మరీ వస్తున్నారు సార్. ఏంట్రా మరదళ్ళని అప్పుడే నీ వైపుకి తిప్పేసుకున్నావా? అమ్మా అలాంటిది ఏం లేదమ్మా, మామయ్య పంపించుంటారు. సార్ లోపలికి వచ్చేసి ఉంటారు సార్. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? రై నువ్వు వెళ్ళి వాళ్ళని కాసేపు ఆపు. ఆపితే ఆగి రకాల సార్ వాళ్ళు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా ఐడియా. ఏంట్రా? అరే మీరా? ఏంటి ఇలా వచ్చారు? మా పద్దు జూ పార్క్ కి తీసుకువెళ్లి జంతువుల్ని చూపించమంటే జూ పార్క్ ఎందుకులే అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆహా అయ్యో పద్మావతి గారు, జూలో జంతువులు చూడాలంటే ఎంత దూరం రావాలా? ఇంట్లో అలివేలను చూస్తే సరిపోయేది కదా. జోకా? నువ్వేసిన దానికంటే ఇది పెద్ద జోకా? అవును మరి, నువ్వు మా వరుస అవుతావని జోకులేస్తున్నావు. ఏంటి ఏదో దాచుకున్నారు? అబే ఏం లేదు. ఏ పర్సనల్ అయి ఉంటుంది, మనకెందుకులే. అవును అరిటాకుందేంటి? భోంచేటాక అరిటాక ఇంకే ఆకుంటుందండి. అన్నం లేకుండా ఆకేసుకుని కూర్చున్నారేంటి? అబ్బా అన్నీ తీసి ఆకు తీయడం మర్చిపోయానే. అయినా నా సుపుత్రుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడులే. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంత కంగారు పడుతున్నారేంటి? మీరు నా కోసం భోజనం తీసుకొస్తున్నారని నేను ముందే గెస్ చేసి ఆకేసుకుని కూర్చున్నాను. అదేదో పెళ్ళాన్ని తీసుకొస్తున్నట్టు
మేమే తీసుకొస్తామని నువ్వెలా గెస్ చేసావు? అంటే సర్పంచ్ గారు ఖచ్చితంగా పంపిస్తారని నా మనసు కనిపించింది, అదే జరిగింది. నాకెందుకో ఈ ఆకు మీద అనుమానం వస్తుంది. ఏయ్, మీరు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చారా, క్వశ్చన్ వేయడానికి వచ్చారా? సర్లేండి, ఆ గొడవంతా మాకెందుకు గాని తినేసి క్యారేజ్ ఇచ్చేస్తే మేము తీసుకెళ్లిపోతాం. మీరు దగ్గరుండి పెడితేనే తింటాను. డబ్బా వాళ్ళలాగా వచ్చి ఇచ్చి వెళ్ళిపోతే నేను తిన్నాం. అబ్బో ఒరే వెంకీ, 5 నిమిషాలకే మరదళ్ళు తెచ్చిన క్యారేజ్ తీపి, అమ్మ తెచ్చిన క్యారేజ్ చేదైపోయిందా? నా ఫైల్ ని రిజెక్ట్ చేసిన వాడికి నేనే దగ్గరుండి వడ్డించాల్సిన అవసరం లేదు. మేము తొందరగా వెళ్ళి చదువుకోవాలి. స్టార్ట్ చేయండి. మొన్ననే కదమ్మా మొదటి ర్యాంక్ లో పాస్ అయ్యారు, మళ్ళీ ఏం చదువుకుంటారు? నవలలు. ఏంటి ప్రేమ నవలలా? ఎక్స్ట్రాలొద్దు, మాకు అలాంటి అలవాట్లు లేవు. మాకున్న చెత్త అత్తతోనే ప్రేమ అన్న మాట మా ఇంటి గడప కూడా తొక్కే సాహసం చేయదు. చెప్పు తెగుద్ది. ఏంటి? అదే చెప్పు తెగిపోయినట్టుంది, చూసుకో అంటున్నాను. అబ్బాయిలకి బలుపుండడం కామనే కాని నీకు కొంచెం ఎక్కువే ఉంది. అలివేలతో మాట్లాడాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఏవండి, గొడవలు వద్దండి, తినండి. నా కండిషన్ ఓకే అంటే తింటానండి, లేదంటే క్యారేజ్ నా మొహన్ కొట్టి వెళ్ళిపోయారని సర్పంచ్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఏయ్, మా నాన్నని మధ్యలోకి తీసుకొస్తే తేడాలు వస్తాయి. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు చెయ్యి. అలవేలు, గొడవ ఎందుకే? గొడవ చేస్తుంది నేనా అతనా? సర్లేవే, ఇంత దాకా వచ్చి మనకు చెడ్డ పేరెందుకు? వడ్డించేసి వెళ్ళిపోదాం. అది కాదే. లేదే, గొడవలొద్దు, కూల్. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. వెంకీ గారు, తమరు కూర్చోండి. అబ్బా, పద్మావతి గారి పద్ధతే వేరబ్బా. సరే పెట్టండి. అలవేలు, నువ్వు వెళ్ళరా. ఈ ఆకులో వద్దండి, మీరు ప్రేమగా ఆకు తెచ్చారు కదా, ఆ ఆకులో తిందాం. పెట్టండి. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేయకుండా కావాలనే ఉంచుకున్నావు కదా, చెప్తానుండు నీ సంగతి. మళ్ళీ మళ్ళీ ఇలా మరదల చేత వడ్డించుకునే అవకాశం వస్తుందో లేదోనని అనుకోకుండా కమిట్ అయిపోయాను. చెప్పోరా. సారీ. తినండి. నాకేం అవసరం లేదు, నేను తిన్నాం. ఏమైందండి? తను అలా అలిగి బొంగుమూతి పెట్టుకుంటే నేను ఎలా తింటాను? తను కూడా కొంచెం వడ్డించాలి కదా. నువ్వేమన్నా ఇద్దరు పెళ్ళాలా ముద్దుల మొగుడివి అనుకుంటున్నావా? అబ్బా, ఈ మాట వినడానికి ఎంత అందంగా ఉందో. తమరు ఊహలు తగ్గించుకొని తినండి. ఎంత క్యూట్ గా చెప్పిన తర్వాత తినకుండా ఎలా ఉంటాం? దిక్కులు చూస్తారేంటి? తినండి. మొదటి ముద్ద పెట్టమంటారా? అవసరం లేదు. ఓకే ఓకే. ఆహా, అదిరిపోయింది. సూపర్ గా చేసేవాళ్ళు వీళ్ళు.
నీకు వంటలు ఎంత బాగా వచ్చా నాకు తెలీదే. హలో, చేసింది అమ్మ. నాకు బిస్కెట్లు వైపు. అంతేలే, తమరికి వండిన కూరలో గొడ్డు కారం వేయటం తెలుసు గాని ఇంత బాగా వండుతాం చేత కాదులే. అయ్యో, మీరు దాంతో ఎందుకు గొడవ పడతారు? మీ పాటకు మీరు తినండి. మరదలతో గొడవ పడితే బాగుంటుంది కదా. హ? ఏంటి? అదే చిన్నప్పుడు మా మరదలతో గొడవ పడేటప్పుడు ఇలాగే ఉండేది అంటున్నాను. అందుకే వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి బ్రతికిపోయారు. ఆ, అమెరికా వెళ్ళిపోయారా? భలే మేనేజ్ చేస్తున్నావురా నువ్వన్నీ. ఆ రోజు భోజనాల దగ్గర చెప్పిన స్టోరీ బానే గుర్తుందన్నమాట. ఏవండి, మాటలు తగ్గించి తినండి. ఓకే అండి, ఇంకా మీరు బయలుదేరండి. ఇంతసేపు మేము వెయిట్ చేసింది క్యారేజ్ కోసం అండి. మీ క్యారేజ్ నేనేం ఉంచేసుకోను, అమ్ముకోను. ఇంటికే తీసుకొస్తాను, మీరు బయలుదేరండి. ఏ, నీకేమైనా మెంటలా? హలో, నాకు పెరుగన్నం అంటే చాలా ఇష్టం. నెమ్మదిగా తింటూ అంటే ఇంకా ఇష్టం. మీరు బయలుదేరండి. పదవే. హలో, థ్యాంక్ యూ. ఏరా, అమ్మ కష్టపడి కొడుకుకి ఇష్టమైన వంటలు తీసుకొస్తే మరదలు చేసిన వంటలు చూసి మనసు మార్చుకుంటావా? ఇది న్యాయమేనారా? సారీ అమ్మా, సారీ. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చింది పెట్టు, లాగించేస్తాను. ఆల్రెడీ పొట్ట పగిలింత లాగించావు, ఇంకేం తింటావురా? నీ చేత్తో పెరుగన్నం తింటానమ్మా. పెరుగన్నం అమ్మ లాంటిది. కూరలు, చారులు, సాంబార్లు మరద లాంటివే, వస్తుంటాయి పోతూ ఉంటాయి. రేయ్, మరదళ్లకు బిస్కెట్ వేసినట్టు అమ్మకు కూడా భలే బిస్కెట్ వేస్తున్నావురా. నిజమమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి పెరుగు తీసుకురా. కాశీ సార్, అమ్మ తెచ్చిన భోజనంలో 4 ముద్దలు అడిగావు కదా, కానీ ఈ రోజు క్యారియర్ మొత్తం నీ పేరు రాసి పెట్టుంది. ఫుల్ గా లాగించే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదు బాబు, నా కొడుకు పక్కన హనుమంతుళ్ళ నమ్మకంగా ఉన్నావు, అదే నాకు సంతోషం. క్యారేజ్ అక్కడుంది, కడుపు నిండా తినుపో. అలాగమ్మా. తినరా. నువ్వే తినిపించు. అమ్మా, అమృతం అమ్మా. రే కోతలు రాయుడు, ఇంకా ఆపు, తిను. ఒరే బాబులు, నువ్వేం చేస్తానో తెల్దాం. రామచంద్రాపురం సర్పంచ్ గారి ఇంటి దగ్గర నుంచి పెళ్లికి బహుమతి వచ్చిందంటే పెళ్లి అయిన తర్వాత కూడా జిల్లా మొత్తం చెప్పుకోవాలి. జానకి, బా జానకి, బా నువ్వు చెప్పినట్టు పెళ్లి దగ్గర అన్ని పనులు పురమాయించాను. నువ్వు పంపించమని బహుమతులన్నీ పంపించాను. నువ్వేంకా గుర్తుపడలేదు కదా. బావా ఒట్టు. జానకి, బయలుదేరదామా? ఆ, పద్దు, అలివేలు, త్వరగా రండమ్మా. లేట్ అవుతుంది, తొందరగా పదండమ్మా. రండమ్మా. రాన్న, ఏమ్మా? నేను సొంతంగా పెట్టాలనుకున్న బొటిక్ గురించి నెట్ లో కొన్ని విషయాలు స్టడీ చేస్తున్నాను నాన్న. నేను రావడం కుదరదు. తర్వాత చేసుకోవచ్చు కదా అల్వేలు, నాకు ఇంట్రెస్ట్ లేదు. రాజమండ్రి బాబాయ్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఎన్నో ఫంక్షన్లకి మిస్ అయ్యాం. పెళ్లికి మిస్ అయితే బాగోదమ్మా. 5-6 గంటల్లో రిటర్న్ అయిపోదాం. ఇబ్బంది పెట్టకండి నాన్న, ప్లీజ్. రేపు నీ పెళ్లికి వాళ్ళు రావాలంటే ఈ రోజు వాళ్ళ పెళ్లికి నువ్వు రావాలి. అదేమన్నా రూలా? సరేనమ్మా, జాగ్రత్త. రేయ్, బా. నువ్వు బండి తీరా. అలాగే బా. రండి. ఏమే అలివేలు, ఆ విక్కీగాడు అదో టైపు, జాగ్రత్త. అల్లివేలు మంగ తయారీకిడ. ఎక్స్ట్రాలు చేస్తే ఇత్తడి బిందిచ్చి కొడతాను, పచ్చడైపోతాడు. మీరు బయలుదేరండి. నీ ఇష్టం. పదండే. అలివేలు, ఏంటి జానకి? ఆ అబ్బాయి వస్తే ఏదో ఒకటి వండి పెట్టవే. పెళ్లికి వెళ్తున్నాం కదా అని నేనేం వండలేదు. నువ్వేం టెన్షన్ పడకు జానకి. బ్యాంక్ మేనేజర్ వచ్చేలోపు 10 రకాల వంటలు చేసి అరటాకేసి భోజనం పెడతాను, సరేనా? అది కాదే, వండుకొని తింటే తింటాడు, లేదంటే మార్చుకుంటాడు. వంట చేసి పెట్టడానికి నేనే వంట మనిషిని కాదు. బయలుదేరండి. నువ్వెప్పుడు నా మాట వినాలి? అలివేలు, నువ్వేం చెప్తావు?
బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉన్న కోతి చెస్సుల గురించి నీకు తెలియంది కాదు. నీ రూమ్ తలుపులు గట్టిగా పెట్టుకొని పడుకో, సరేనా? పద్దు, నువ్వు కూడా మొద్దులా మాట్లాడుకు. అవుట్, గెట్ అవుట్. ఏ అల్వేలు, అది కాదే. ఈ అల్లివేలికే జాగ్రత్తలు చెప్తున్నారు వీళ్ళు. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత ఇలా ఒంటరిగా ఉండే ఫ్రీడమ్ దొరికింది. Yes! I love this dress. కొనుక్కోవడం అయితే కొనుక్కున్నాను కానీ పల్లెటూరి పట్టింపులకు భయపడిపోయి వేసుకోలేకపోయాను. అందరూ తిరిగి వచ్చే లోపు ఈ డ్రెస్ తో ఎంజాయ్ చేస్తాను. పయ్యారి బామాని హంస నడక. ఏ యాంగిల్ లో చూసినా మిస్ యూనివర్స్ కి తక్కువ లేవాలి వెళ్ళి నువ్వు. అప్పుడే తలుపులు వేసుకున్నారేంటి బా? అల్లివేలు, ఎంత ముద్దొస్తున్నావే. నీ దిష్టి నీకే తగిలేట్టుంది. బాబాయ్, చిటి బాబాయ్. ఏంటబ్బా, ఎవరు డోర్ తీయట్లేదు? మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? ఇదేంటి డోర్ కొట్టిన ఓపెన్ చేయట్లా? నువ్వా? ఇంకా ఎవరో అనుకున్నాను. ఒక్క నిమిషం కూడా ఆగలేవా? డప్పు కొట్టినట్టు కొడుతూనే ఉన్నా. అంటే అంటే అది ఏంటో ఈ పట్నం వాళ్ళకి అస్సలు మేనర్సే ఉండదు. ఏంటి కరెంట్ షాక్ తగిలిన కోతిలాగా అలా చూస్తూనే ఉండిపోయి. ఏంటో చూపు. ఎదురుగా ఇంత అందం శిల్పంలా నుంచుంటే చూడరా మరి. ఏ ముందు నుంచి వెళ్ళు, చూడదు, వెళ్ళు. ఏమండి, సిటీలో మాకు ఇలాంటివి మామూలే, కానీ పల్లెటూరులో చూడటమే కొత్త. అయినా మీరేంటి ఇంట్లో అందరూ ఉండగా ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు? అందరూ రాజమండ్రి పెళ్లికెళ్లారు. రాత్రికి రారా? 11 గంటలకు వస్తారు. ఆ టైం చాలు.